ముందుగా ఒక బిగ్ సైజ్ ఆనియన్, హాఫ్ క్యాప్సికమ్, ఒక 2 టమాటోని సన్నగా చాప్ చేసుకొని ఒక బౌల్లోకి ఫస్ట్ టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, వేసుకొని దాని తర్వాత లిటిల్ బిట్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, లిటిల్ బిట్ గరం మసాలా, ఎక్కువగా వేసుకోకూడదు. లిటిల్ బిట్ పిజ్జా ఆర్గానో తీసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. శాండ్విచ్కి మిల్క్ బ్రెడ్ ఆర్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవచ్చు. ముందుగా బ్రెడ్లోకి ఇది మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మరొకటి ఇలా క్లోజ్ చేసుకొని గ్రిల్డ్ మేకర్లో కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకొని ఇలా ఫిల్లింగ్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పైన కొంచెం బటర్ కూడా యాడ్ చేసి ఇలా ఈవెన్గా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఈవెన్గా తీసేసుకోవడమే. ఇలా సింపుల్గా 5 మినిట్స్లో శాండ్విచ్ రెడీ చేసుకోవచ్చండి. స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది. దీన్ని ఇలా రెండుగా కట్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కట్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కెచప్ తోటి తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.